హలో గైస్ అండ్ వెల్కమ్ టు ద ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మిస్సింగ్ న్యూక్లియర్ వెపన్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనవరి 24, 1961 అయితే సోవియట్ యూనియన్ కి అండ్ అమెరికాకి కోల్డ్ వార్ జరుగుతున్న టైం అది. ఈ సోవియట్ యూనియన్ అమెరికా పైన ఏ క్షణంలో అయినా దాడి చేసే ఛాన్స్ ఉంది. సో అందుకోసమని అమెరికా సెక్యూరిటీ పర్పస్ కోసం యుద్ధ విమానాలతో ప్యాట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా ఆ రోజు ప్యాట్రోలింగ్ లో ఉన్న B-52 స్ట్రాటోఫోర్ట్రస్ అనే ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్యూయల్ అయిపోయింది. ప్లేన్ లో ఉన్న పైలట్ కి అండ్ క్రూ మెంబర్స్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్లేన్ ఏమో భూమిపైకి దూసుకొస్తుంది అండ్ అంతేకాకుండా ప్లేన్ డోర్స్ కూడా విరిగిపోయాయి. ఇక చేసేదేం లేక మిషన్ ని అబార్ట్ చేద్దామని ప్లేన్ ని ఎయిర్ ఫోర్స్ బేస్ లో ల్యాండ్ చేద్దామని అనుకుంటారు. కానీ చూస్తే ప్లేన్ అయితే ల్యాండ్ అయ్యే పొజిషన్ లో లేదు అండ్ అలాగే క్రాష్ ల్యాండింగ్ అవుతుందని తెలిసి ప్లేన్ లో ఉన్న క్రూ మెంబర్స్ అండ్ పైలట్ ఎలాగో అలాగా బయటకైతే దూకేశారు. ఇప్పటి వరకు అయితే అంతా బానే ఉంది, కానీ అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అయింది. అందులో వాళ్ళతో పాటు 2 న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఉన్నాయి. ఇందాక ప్లేన్ డోర్స్ విరిగిపోయాయని చెప్పుకున్నాం కదా, అందులో నుండి ఈ 2 న్యూక్లియర్ బాంబ్స్ కింద పడిపోయాయి. అయితే ఒక బాంబుకి అయితే పారాచూట్ ఓపెన్ అయ్యి అదొక చెట్టు పైన ల్యాండ్ అయింది. కానీ ఇంకొక బాంబుకి పారాచూట్ ఓపెన్ అవ్వలేదు. అది చాలా స్పీడ్ తో బురదతో నిండి ఉన్న ఒక పొలంలో పడిపోయింది. దాని తాకిడి ఎలా ఉందంటే ఆ స్పీడ్ కి ఆ బాంబు చాలా లోతుకి వెళ్ళిపోయింది. దాన్ని బయటికి తీయడానికి 7 days అయితే ట్రై చేశారు. అయితే అప్పుడు తెలిసింది ఏంటంటే ఆ బాంబు పేలే ప్రాసెస్ లో 7 స్టెప్స్ ఉంటే 6 స్టెప్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయని. అమెరికన్ గవర్నమెంట్ ఆ బాంబు పడిన పొలాన్ని అయితే కొనేసింది. ఎందుకలా చేసిందంటే ఆ బాంబులోని ఒక పార్ట్ ఇప్పటికీ కూడా దొరకలేదు. అంతేకాకుండా ఆ మిస్ అయిన ఒక పార్ట్లోనే బాంబు పేలుడికి యూజ్ అయ్యే యురేనియం 238 తో పాటు వెపన్ గ్రేడ్ యురేనియం 235 కూడా ఉన్నాయి. ఒకవేళ ఇది గనక తప్పుడు చేతుల్లో పడితే ఇది చాలా ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇక సెకండ్ వన్ వచ్చేసి అది 5th December 1965 USS టికాండెరోగా. ఇది ఒక అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది జపాన్ ద్వీపమైన కీకై అనే ప్లేస్ లో సైనిక విన్యాసాలు చేస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పైన ఉన్న A-43 స్పై హ్యాక్ అటాక్ జెట్ ప్రమాదవశాత్తు పసిఫిక్ ఓషియన్ లో పడిపోయింది. అందులో పైలట్ మాత్రమే కాదు 1 మెగాటాన్ బరువు ఉన్న B-43 అనే అణుబాంబు కూడా ఉంది. అది దాదాపు 1600 meters ఎత్తులో నుండి నీటిలో పడిపోయింది. నార్మల్ గా 1 మెగాటాన్ ని అంచనా వేయాలంటేనే చాలా కష్టం. మన దేశంలో ఉన్న అణ్వాయుధాల ఈల్డ్ కేవలం 12 to 14 kilotons అంతే. కానీ పసిఫిక్ ఓషియన్ లో ఆ రోజు పడింది 1 మెగాటన్. ఒకవేళ అది గనక బ్లాస్ట్ అయి ఉంటే మీరు ఆలోచించండి పరిస్థితి ఏ విధంగా ఉండేదో. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్, USS స్కార్పియన్ న్యూక్లియర్ సబ్మెరైన్. ఇది 1968 లో నార్పాక్ నావల్ స్టేషన్ నుండి స్టార్ట్ అయింది. నార్త్ అట్లాంటిక్ లో ట్రావెల్ చేసిన ఈ సబ్మెరైన్ లోని క్రూ మెంబర్స్ లో ఇద్దరికి హెల్త్ ఎమర్జెన్సీ రావడం వల్ల స్పెయిన్ లో డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ సబ్మెరైన్ పోర్చుగీస్ టెరిటరీ అయిన మెడిటేరియన్ సీలో ప్యాట్రోలింగ్ చేయడానికి బయలుదేరింది. అంతా బానే ఉంది, కానీ కాసేపటి తర్వాత ఎంత ప్రయత్నించినా బేస్ స్టేషన్ కి కనెక్ట్ కాలేకపోయింది అండ్ కనెక్షన్స్ కూడా కట్ అయ్యాయి. అయితే ఈ సబ్మెరైన్ లో 99 మెంబర్స్ క్రూతో పాటు న్యూక్లియర్ ప్రొపల్షన్స్ అండ్ బాంబ్స్ కూడా ఉన్నాయి. 6 days తర్వాత ఈ సబ్మెరైన్ పూర్తిగా మిస్ అయిపోయిందని అండ్ అందులో ఉన్న సిబ్బంది అంతా ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ సబ్మెరైన్ అయితే గుర్తించారు, బట్ ఆ అణుబాంబులను బయటికి తీసే ప్రయత్నం అయితే ఎవరూ చేయలేదు. ఇక ఫోర్త్ వన్, మళ్ళీ అదే ఇయర్ లో అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ రొటీన్ ప్యాట్రోలింగ్స్ చేస్తున్నాయి. అయితే చలిని తట్టుకోలేక క్రూ మెంబర్స్ ప్రొపల్షన్ సిస్టమ్ లోని హీట్ తో క్యాబిన్ లో టెంపరేచర్ పెంచారు. చూస్తుండగానే టెంపరేచర్ కంట్రోల్ తప్పింది అండ్ అలాగే ఫైటర్ జెట్ లో మంటలు కూడా చెలరేగడం స్టార్ట్ అయ్యాయి. చేసేదేం లేక 6 మెంబర్స్ క్రూలో 5 మెంబర్స్ ఎజెక్షన్ సీట్ హెల్ప్ తో బయటపడ్డారు. కానీ ఒక్కరు మాత్రం ఎజెక్షన్ సీట్ లేకపోవడంతో ప్లేన్ క్రాష్ అయి చనిపోయాడు. అయితే అందులో ఉన్న 4 అణుబాంబులు అదృష్టం కొద్ది పేలలేదు. తర్వాత తవ్వకాలు చేస్తే 3 అణుబాంబులు మాత్రమే బయటపడ్డాయి. కానీ ఆ ఒక్క అణుబాంబు మంచు లోపలికి వెళ్లి సముద్రంలో మిస్ అయింది. అమెరికావి మాత్రమే కాదు, సోవియట్ యూనియన్ కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ కూడా చాలానే మిస్ అయ్యాయి. 1968 లో సబ్మెరైన్ బెర్మెడా దగ్గరలో మిస్ అయింది. అది నార్మల్ సబ్మెరైనే అయినా అందులో 2 న్యూక్లియర్ రియాక్టర్లు అండ్ 16 బ్యాలిస్టిక్ క్షిపణాలు ఉన్నాయి. అండ్ ఒక్కొక్క క్షిపణంలో న్యూక్లియర్ పేలోడ్ నిండి ఉంది. రొటీన్ ప్యాట్రోలింగ్ చేస్తున్న ఈ K-219 సబ్మెరైన్ లో యాక్సిడెంటల్ గా ఒక మిసైల్ బ్లాస్ట్ అయింది. క్రూ ముందు జాగ్రత్తగా న్యూక్లియర్ రియాక్టర్లన్నింటినీ స్విచ్ ఆఫ్ అయితే చేశారు అండ్ ఆ సబ్మెరైన్ ని బయటికి తీసుకురావడానికి ట్రై చేశారు. అయితే అప్పటికే సబ్మెరైన్ లో చాలా నీళ్లు నిండడం వల్ల క్రూ మాత్రం బయటికి రాగలిగారు, కానీ సబ్మెరైన్ మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇక 6th వన్, Feb 5th 1958 అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఆకాశంలో విన్యాసాలు చేస్తున్న టైం అది. B-47 అనే ఒక బాంబర్ ని F-86 అనే ఒక జెట్ ఢీకొంది. వెంటనే B-47 బాంబర్ వెనుక భాగంలో మంటలు చెలరేగడం స్టార్ట్ అయ్యాయి. సిచ్యువేషన్ కంట్రోల్ లేక ఆ పైలట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని ల్యాండ్ చేద్దామని అయితే అనుకుంటాడు, కానీ అది కూడా పాసిబుల్ కాదని అతనికి అర్థమైపోయింది. కంట్రోల్ రూమ్ నుండి ప్లేన్ లో ఉన్న బరువుని తగ్గించమని ఆర్డర్స్ వేశారు. బరువైంది ఏంటి అని వెతికితే మన పైలట్ కి న్యూక్లియర్ బాంబు కనిపించింది. దాని బరువు నియర్లీ 3175 kgs. ఇక ఆ బాంబ్ ని సముద్రం లోపల కీ డ్రాపింగ్ చేసి ఆ ప్లేన్ ని ఎలాగో ఒకలాగా మన పైలట్ అయితే ల్యాండ్ చేశాడు. కానీ ఆ తర్వాత బాంబు కోసం వెతికిన ఆధారాలు అయితే ఏమీ లేవు. 7th వన్, March 10, 1956 B-47 అనే ఒక బాంబర్ గాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ బాంబర్ ప్లేన్ ఉన్నట్టుండి మెడిటేరియన్ సీ ప్రాంతంలో మాయమైపోయింది. అసలు అది క్రాష్ అయిందో లేదా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎక్కడైనా చిక్కుకుందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. అండ్ అలాగే ఆ బాంబు యొక్క చిన్న పార్ట్ కూడా ఇప్పటి వరకు ఎక్కడా దొరకలేదు. అండ్ ఇకపోతే లాస్ట్ వన్,
ఆపరేషన్ HAT. ఇది 1965లో మన ఇండియాలో మిస్ అయిన న్యూక్లియర్ డివైస్కి సంబంధించిన మ్యాటర్. ఉత్తరాఖండ్లోని నందాదేవి హిల్స్ మధ్య అమెరికా అండ్ చైనాను మానిటర్ చేయడానికి పెట్టిన న్యూక్లియర్ పవర్డ్ రిలే డివైస్. ఈ డివైస్ని ఇన్స్టాల్ చేయడానికి చేసిన మిషనే ఇది. 25,640 అడుగుల ఎత్తులో ఈ డివైస్ని ఇన్స్టాల్ చేయడానికి బయలుదేరిన టీం 24,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు భయంకరమైన మంచు తుఫాన్ వల్ల మిషన్ని అబార్ట్ చేసి తిరిగి వచ్చారు. అయితే దాదాపు 56 కిలోలు ఉన్న ఈ పరికరాన్ని అక్కడనే వదిలేసి వచ్చారు. అందులో ప్లూటోనియం 238 స్టీల్ కంటైనర్లో ఉంది. అండ్ ఇది చాలా ప్రమాదకరమైంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ టీం అక్కడికి వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఏమీ లేదు. ఇప్పటికీ కూడా మిస్ అయిన డివైస్ దొరకలేదు. అయితే న్యూక్లియర్ వెపన్ని వెతికి తీసే సమయంలో ఆ బాంబ్స్ పేలడానికి జరిగే ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ ఆల్రెడీ జరిగే ఉంటాయి. అందుకోసమని ఆ మిస్ అయిన బాంబ్స్ మళ్ళీ దొరికినా వాటిని ఏమీ గెలకరు, ఎందుకంటే అవి పేలే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ వీడియోలో మీరేం గమనించారు? నేనైతే అమెరికాకు సంబంధించిన న్యూక్లియర్ వెపన్సే చాలా ఉన్నాయని గమనించాను. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చే ఉంటుంది. అండ్ అలాగే ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.